రైల్వే మీద నిరంతరం ఒక తప్పుడు ప్రచారం ఎవడో ఒక గొట్టంగాడు బిగిన్ చేస్తాడు, అది అందరూ లైన్లోకి తీసుకొస్తారు. మళ్ళీ రైల్వే శాఖ వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇది ఒక పెద్ద తలనొప్పి. కావాలని చేస్తున్నటువంటిదా లేకపోతే అత్యుత్సాహంతో చేస్తుందో తెలియదు. ఇక పైన అంటే మామూలుగా ఇప్పుడు కంపల్సరీగా ఫిజికల్ టికెట్ ఎవరు పెట్టుకోవట్లేదు. రైలు టికెట్ డైరెక్ట్గా ఏదైతే వాట్సాప్లో పెట్టుకుని తీసుకెళ్తున్నారు, లేకపోతే కనుక ప్రింట్ స్క్రీన్ షాట్ తీసుకుని వెళ్తున్నారు. ఎందుకని అంటే ఆల్రెడీ డిజిటల్లో ఐఆర్సిటీసీలో మనం టికెట్ బుక్ చేసుకుంటే డౌన్లోడ్ అయ్యే టికెట్నే చూపెడతాం. అక్కడ వాళ్ళకి ఆల్రెడీ నోట్ అయ్యి ఉంటుంది కాబట్టి చెక్ చేసుకుంటారు, అయిపోతుంది. కానీ కొంతమంది ప్రచారం చేసిన మొబైల్లో టికెట్ చూపిస్తే చల్లదు, టికెట్ ప్రింట్ తీసుకోవాలనే సర్క్యులర్ వచ్చింది అన్నటువంటి దాన్ని ఒక సర్క్యులర్ని వీళ్ళు క్రియేట్ చేసి పెట్టేశారు. అది అసలు మేము ఇవ్వలేదు, అది ఫేక్ అన్నటువంటి విషయం తేల్చి చెప్పింది రైల్వే శాఖ. అధికార యాప్ల ద్వారా ఐఆర్సిటీసీలో కొన్ని టికెట్ల క్యూఆర్ కోడ్ ఉంటుంది, వాటిని మాత్రమే అనుమతిస్తామని అది చాలా రోజుల నుండి ఉంది అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. అంటే క్యూఆర్ కోడ్ చెక్ చేస్తామంటే ఏకంగా అసలు టికెట్టే ఒప్పుకోము అన్నటువంటి తరహాలో ప్రచారం చేశారు.